7వ తేదీ సాటర్డే జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒకటి జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ జిల్లాలో జరుగుతున్నాయి. సో సాటర్డే ఏంటంటే మనకి జిల్లాలో సుమారుగా 2604 స్కూల్స్ ఉన్నాయి. ఈ 2604 స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ స్కూల్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఆ స్కూల్కి ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చుకొని పిలిచిన తర్వాత వాళ్ళతో టీచర్స్ పేరెంట్స్ మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతాయి. సో దీనికి మార్నింగ్ ఒక అరౌండ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం వరకు ఒక షెడ్యూల్ కూడా మన అందరికీ ఇవ్వడం జరిగినాయి. కొన్ని యాక్టివిటీస్ అంటే పేరెంట్స్ టీచర్స్ వచ్చిన కొన్ని రంగోలీ టైప్ యాక్టివిటీ లేదంటే అలాంటివి 2-3 యాక్టివిటీస్ స్కూల్లో చేయాలంటే వాళ్ళతో ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నాం. ఇలా రకరకాల 6 to 7 కమిటీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో మనం సెటప్ చేయడం జరిగినాయి. అంటే మనకు ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్ చూస్తే కొన్ని స్కూల్స్ మరి తక్కువ పిల్లలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్స్ అయితే చాలా ఎక్కువ మంది అంటే మేబీ మోర్ దాన్ 1000 పిల్లలు కూడా ఉన్న స్కూల్స్ కూడా ఉండొచ్చు. టీచర్స్ పేరెంట్స్ ఆ ఒక డిస్కషన్ రూపంలో అదన్నీ కూడా నోట్ చేసేసుకోవాలి. ఆ ఒక్క డిస్కషన్ అక్కడ జరగాలి. అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల కూడా మేబీ క్వాలిటీ ఉండకపోవచ్చు అకాడమిక్ పర్ఫార్మెన్స్. కొన్ని చోట్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. సో ఇలాంటివి అన్ని విషయాల గురించి అక్కడ ఒక డిస్కషన్ జరగాలనే ఉద్దేశంతో మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ముందుకు పెట్టడం జరిగినాయి. హెల్త్ స్క్రీనింగ్, పిల్లలది హెల్త్ స్క్రీనింగ్ లోకల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని రెడీ చేయడం జరిగినాయి. వాళ్ళకి సంబంధించిన హెల్త్ కార్డులు కూడా ఈ 42 స్కూల్స్లో అంటే మేజర్ స్కూల్స్ ఏమైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతాయి. మనం స్కూల్కి పిల్లల్ని పంపించడంతో పాటు వాళ్ళు ఆ స్కూల్లో ఏ విధంగా నేర్చుకున్నారు అది తెలుసుకోవడానికి మంచి ఒక అవకాశం దొరుకుతాయి. అదేవిధంగా మిగిలిన పేరెంట్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం దొరుకుతాయి. మనకు పంపించిన స్కూల్లో ఉన్న మిగిలిన పేరెంట్స్తో మామూలుగా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే తక్కువ ఉంటాయి. అది కాబట్టి ఈ కామన్ మీటింగ్కి వచ్చినదిలో అయితే వాళ్ళకి మిగిలిన పేరెంట్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం వస్తాయి. అదేవిధంగా టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం వస్తాయి. అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో, ఏదైనా లోపాలు ఉన్నాయంటే అవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి ఒకే రోజు సాల్వ్ చేయడం అనే కాదు, కానీ ఆ ఒక్క డిస్కషన్ జరిగినదిలో అయితే ఆటోమేటిక్గా లోకల్ లెవెల్లో ఉన్న ఎఫర్ట్ అవి ఉంటాయి, ప్రభుత్వ తరపు నుంచి చేయాల్సిన ఎఫర్ట్ ఎలాగో జరుగుతాయి. సో ఇది 2 కూడా సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది.